श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 21వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఇప్పుడు చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ పక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకు సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకు బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది.
వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షిత్తో ఇలా అన్నాడు: బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెణకుతో కేవలం నాకిలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసుబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిరిడీకి వచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాను ఆశ్రయిస్తే దేహానికి ఉన్న రోగం కష్టం తగ్గుతాయా? మునసుబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మునసుబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్ప భాగస్వామిని. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలను రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞుడు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని లేక కొండలుండని సాయిబాబా దృష్టికి అవేవి అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీద ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనుక ముందు సాయిబాబానే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాలా అందరికీ సమానంగా ఉపదేశపరమైంది. వకీళ్లు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాన్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉంటుంది. ఆయన పరిహాసం చేస్తూ వినోద గోష్ఠిని చెప్తూ ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథా సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరుడైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకుని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలిచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణం అనే పేరుగల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇరవై రెండవ అధ్యాయము అపమృత్యు నివారణము. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చటము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను సమూలకంగా దగ్ధం చేసి పారేసి
అన్ని విధాలా పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనందామృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్చ అనే ఆలలు పైకి ఎగిసిపడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారము, కలబోసిన మసక చీకట్లో ఉండే సర్పము వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్తనం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్తనం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, త్రాడు ఈ రెండు గుర్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తర్వాత నిరాకారము, సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్పభాసము అవటము, దానికి కారణం కూడా మీరే. అలా బాహుడంగా కనిపించేది, కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అని ఏ రకమైన వికారాలుతున్నమో కానీ ఆ స్వభావము, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో శుద్ధి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరునైన నేనేం తెలుసుకోగలను? బాబా మీ స్వరూపాన్ని వర్ణించకపోతే మనసుకి ఏ మాధుర్యం పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలో తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు వేళ్ళూరుతుంది. అత్యంతిక సుఖలాభము కలగటానికి సాక్షాత్తు శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. బాబా, రోజు కూర్చునే మీ ఆశ్రయం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని శాఖ చంద్రాన్యాయము, చంద్రుడికి వృక్ష శాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణల పాదం బొటన వ్రేలిని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షము ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది అంటే 15వ రోజు పంచదశి అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్ర దర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్షము రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యకాలంలో చంద్ర దర్శనంపై ఆశ ఉత్తన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పంచమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాల మీద కుడి పాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని ప్రక్కనున్న మధ్య వ్రేలు, ఈ రెండు వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం పట్టుకొని వేలాడి ఉంటారు. అక్కడ గోళ్ళు అంటే విధి తది రెండో తిది చంద్రుడు మెలమెలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు రెండు కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటన్ రేలి మహిమ ధన్యము. చాలా స్వయంగా వేణుమాధవుడై గంగా యమునల్లా ప్రకటన చేసి దాసగణ్ణి తృప్తిపరిచారు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటన్ వ్రేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థము, ఇక్కడే స్నానం చేయి అన్నారు. బాబా, దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునాలనే రెండు ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో అగాధ శక్తి అఘాటిత లీల తన సద్గురురాయ అనే దాసగణి యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగణ సొంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే,
ఆ బొటన వ్రేళ్ళది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారము దాని మీద చూపుడు వ్రేలు మధ్య వ్రేళ్ళని రెండు కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు. అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తొలగించి ఆ ఒక్క బొటన వ్రేళ్ళని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన గత సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తర్వాత అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతో మంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసం అక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడిలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడిని కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సును సాధించేవారు. ఆయన ప్రేమ స్వభావక జ్ఞాన సంపన్నత, సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒకటి అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యము. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానము. అయినా ఒక్కోసారి చైతన్యంతో ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేషితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యాస్పదంగా వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనూ లేదా గూఢంగానూ అస్పష్టంగా మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగాను, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియజెప్తూను, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూను అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సముద్రులు వ్యవహరించే తీరు మనసు, బుద్ధి, వాణి వీటి శక్తి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్నా మనసుకి తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపుధారల్ని కొలవవచ్చునేమో, లేదా పెద్ద సంచిలో పెనుగాల్ని మూటకట్టవచ్చునేమో కానీ సాయి చమత్కారాన్ని ఎవరూ అంచనా వేయగలరు? సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతను, అలాగే వాళ్ళ క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తర్వాత కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంఘటనలను తెలుసుకొని వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళకు ఆ సమయానికి ధైర్యాన్నిచ్చి ఆ కష్టాల కారుచ్చుని కాలరాచి ఆ భక్తులను తన పాదాలలో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథాసుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహంగా ఉండే మీ శ్రోతలకిది ఆనంద దీపికలకు వెలుగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్థానమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులను సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్థానమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయినామాన్ని జపించడంతో సాయి వారిని ఆవల తీరానికి అవలీలగా తీసుకెళ్తారు. అహ్మద్నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరీకరు పట్ల ఇంగ్లీష్ ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదును ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకరు అప్పట్లో కోపర్గాంలో అతనికి సర్దార్ అనే బిరుదు ప్రదానం చేసి అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకరు అప్పట్లో కోపర్గాం తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చిత్లీని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీద్కి వెళ్ళి కూర్చున్న తర్వాత బాబా చరణాలపై శిరస్సు నుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతం అనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించడం అనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే ఈ మసీదు, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్ని ఇస్తుంది, వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి, అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారకామాయి లేక ద్వారావతి. బాబా అప్పుడు మిరీకర్కి విభూదినిచ్చి తల మీది రక్షణ సూచకంగా నిశ్చయాన్ని ఇచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకరు తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసుకు అనిపించింది. నీకు పొడుగు బాబా సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిలి ముడిచి కుడి మోచేతిని ఎడమ చేతితో పట్టుకొని దాన్ని అటు ఇటు తిప్పుతూ నోటితో ఇలా అన్నారు, అలా అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్ని ఏమి చేయగలదు. మనం ద్వారకామాయి పిల్లలం, ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించే వారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకర్కి దానితో సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబాను అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితలీకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని అతను కిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభా మండపం ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు, శ్యామ, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితలి వెళ్ళి తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు, మీ గుర్రబండిలో నేను చితలి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితలి వెళ్ళి రమ్మన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు, అంత దూరం చితలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగొచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు, బాగా అయ్యింది, అందులో మనకి పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యులు, వైద్యులు, గురువు పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడు శ్రేయస్సునే కలిగించాలి, యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరీకర్కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చితలి వెళ్దాం అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను, మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా. ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను, అయితే మీరు నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా బాగా అయ్యింది, అందులో మందేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చితలీకి నన్ను తన వెంట తీసుకువెళ్తాడట.
మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే అతను తీసుకెళ్తే వెళ్ళు, దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నిర్ణయాన్ని వదిలేస్తుందా? అమ్మో ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళడానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటికి వచ్చి గుర్రపు బండిలో కూర్చున్నాడు. ఇద్దరు చితలి వెళ్ళారు. అక్కడ విచారించిన మీదట తెలిసిందేమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరు వెంటనే వెళ్ళారు. రాత్రి 1 జాము, అంటే 10 గంటలు గడిచిపోయింది. జంపాఖానా పరుపు దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొద్దిసేపు అయ్యాక మిరీకర్ అక్కడొక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవడంలో లీనమైంది. అప్పుడు ఒక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఒక సర్పం అందరి కన్నుగప్పి ఎటు నుంచి వచ్చిందో తెలియదు గాని చుట్టుకొని కూర్చునింది. మిరీకరు నడుం మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అనుమాత్రమైన భయపడకుండా కూర్చుంది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరామని చప్పుడు చేసింది. అయితే ఎవరికి ఆ శబ్దం మూలాన అది సర్పమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండరు మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకు వస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడు ఆ పొడుగువాడు కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజా వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించి అప్పుడు ఆ పరిస్థితి చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరిగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం కింద నుంచి పోతూ కనిపించింది. అది పామా? మూర్తీభవించిన అనర్థమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తూ ఉండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపామని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలై పోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవడం చూసి మిరీకర్ కంఠం రుద్ధమయ్యింది. సాయి సముద్రాల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రకంపనాలు ఆగిపోయాయి. కనురెప్పల మాట నుంచి ప్రేమ అశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకర సంఘటన ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచనలు ఇచ్చి నేను వద్దని వారిస్తూ ఉన్న శ్యామారావుని గుర్రబండిలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటనను తెలుసుకుని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. ఓసారి నానా డెంగ్లే అనే ఓ గొప్ప జ్యోతిష్యుడు శ్రీమన్ బాబూరావు బూటీ దగ్గరకు వచ్చాడు. బూటీతో అతను ఏమన్నాడో వినండి. ఈ రోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగ్లే అలా చెప్పాక బాబు సాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీదుకి బయలుదేరారు. బాబు సాహెబు, నానా డెంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటీని ఇలా అడిగారు, ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపడానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు చూస్తాను అని హాయిగా జవాబు ఇవ్వు అన్నారు. సరే. అలా బాబా
అన్న తరువాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాబు సాహెబ్ శౌచ విధికి వెళ్ళినప్పుడు ఆ పాకి దొడ్డిలోకి ఓ పాము వచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాబు సాహెబ్ బయటకొచ్చాడు. దాన్ని రాయి తీసుకొని చంపాలి అని అతను లహను అనే పేరుగల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నాడు. బాబు సాహెబ్ వద్దని నివారిస్తూ ఇలా అన్నాడు, వెళ్ళి కర్ర తీసుకునిరా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకు పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అలా అక్కడి నుంచి పారిపోవడంతో దాన్ని చంపడానికి కారణం లేకుండా పోయింది. బూటీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి ఆపదను, అంటే తనది పాముది, ఎంత కుశలతో తొలగించారో చూసి అతనికి కంఠం పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కల్లారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండడం అసాధ్యం. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు, వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదేదో మరో సంగతి. ఇది చావడిలో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాలే అనే గ్రామానికి వంశపారపర్యపు ఇనాముగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరుగల అతనికి సాయి చరణాలలో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి, అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కన పెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచ పాండవుల తల్లి కుంతి వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటూ ఉండేది, దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికి ఇవ్వు, కానీ నాకు మాత్రం సతత దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు. దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. మనం కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనీయండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హేచి దాన్ దేగా దేవా, తుజ విసర నవ్వా వా. సరే, అమీర్ శక్కర్ బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్ళవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు, చావడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్ళే చావడిలో అమీర్ని ఉండమని చెప్పారు. అమీరు కీళ్ళవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండవచ్చు, లేదా తన గ్రామం కురాలేకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీరు ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగం మోకాల్లోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,00,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశం మిట్టం పల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమయ్యింది. శరీరంలోని కీళ్ళు బిగదీశాయి. గాలికి, వర్షానికి స్థవరమైపోయిన చావడిలో తడినేల మిట్ట పల్లాలతో ఉంది. కానీ బాబా
మాటలే ముందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడి నేల వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్ని ఇస్తాయి అని అమీరు విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చెక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా అక్కడ సాయిబాబా సహవాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటల్ని సుఖాలనిచ్చే ఔషధంగా భావించి దానికోసం ఆయన మాటల్నే సుఖాలనిచ్చే ఔషధంగా భావించి అమీరు అక్కడే చావడిలో ఉండిపోయాడు. చావడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పెనవేసుకొని పరుపు వేసుకొని ఆ చావడిలో అమీర్ చక్కరు 9 నెలలు ఉండిపోయాడు. కీలవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బుని పెంచేవిగా ఉన్నప్పటికీ అమీరు మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ని 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకి దర్శనానికి కూడా రావడానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తనంత తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము సాయంత్రము ఆయన దర్శనం అయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు రెండు పూటల చావడి వైభవం కల్లారా చూడడానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్ళే మార్గం చావడి మీదుగానే. అందువల్ల ఆయన వచ్చి పోయేటప్పుడు ఆయన దర్శనం అమీర్కి కూర్చున్న చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావడి ఎదుటికొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీరుల మధ్య పేరుకి ఓ చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికి మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతినిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయట నుంచి చూస్తే వాళ్ళు చెరసాలలోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీర్కి లభించింది. ఎంతో మహద్భాగ్యం లేకపోతే ఆ అనుభవం దొరకడం ఇతరులకి అసాధ్యం. అయినప్పటికీ అమీర్కి ఒక చోట ఉండడం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వతంత్రం మీద కోరుకున్న వారికి పారతంత్ర్యం అంటే ఇష్టం ఎలా ఉంటుంది? ఈ చెరసాల జీవితం ఇక ముగిద్దాం అనిపించింది అమీర్కి. బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపర్గాం వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడేం చమత్కారం జరిగిందో చూడండి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీర్ని ఓ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అమీర్కి జాలేసి అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతూ ఉండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవరూ లేరు. అందులోనూ అది రాత్రి సమయం. అమీర్ మనసు కంగారు పడింది. పొద్దున్నే విచారణ. తన ముందున్న రుజువుని బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శబ్దం చేసే పంచాయితీ జరుగుతుంది. ఈ హఠన్ మరణానికి కారకులను పట్టుకోవడం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయడం మొదలు పెడతారు. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేను ఫకీరుకి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలు వదిలేశాడు అన్న నిజాన్నే నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదటే నేను అతని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తర్వాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తరువాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను, ప్రాణాల మీదకొస్తుంది అనుకొని వచ్చిన దోవనే వెంటనే పారిపోవాలని అమీరు నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికంటా పడకుండా అమీరు అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థ
చిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మక మనసుతో షిరిడి వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకు ఇలాంటి సంకటం వచ్చి పడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీది ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. సరే బాబా, ఇప్పుడు ఈ సంకటం నుంచి నన్ను బయటపడేయండి. నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా మీరు వెంటనే తయారై ఆ ప్రేతాన్ని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి షిరిడీ వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయని యాచిస్తూ చావడికి చేరుకున్నాక గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీరు ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తరువాత పెడమార్గాన్ని దుష్ట మార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ని అనుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీద ఉన్న శ్రద్ధ విశ్వాసాల వల్ల అతనికి గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తరువాత అతనిపై మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడు వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకటిలో కూర్చునేవారు. అమీరు వాళ్ళల్లో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతో మంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనుక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తాను స్వయంగా సేవ చేయడంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భాలలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతూ ఉంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించడం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. బయట గుమికూడిన వారంతా మేలుకొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేలుకొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజేమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీరు వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతని ఇదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీర్కి తెలుసు. అందుకని అతను తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు, అబ్దుల్ దీపాన్ని ఇక్కడికి తీసుకునిరా. అబ్దుల్ దీపాన్ని బయటికి తేగానే చుట్టుకొని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వేలాడదీసింది. పోగైన వారంతా దాన్ని అక్కడే శాంతి చేశారు, చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు. అక్కడున్నాడు అనుకున్నాడు, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం? కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. సర్పం, వించు నారాయణ, పాములు, తేళ్ళు నారాయణ స్వరూపాలే అన్నారు. తుకారాం మహారాజు పరి తే వందవే దురూన్ శివోనయే, అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అదుర్ములనేవారు, అంటే పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై జరీచే కాం, చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు, తేళ్లతో
ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం ఈశ్వరుడు పెట్టిన యోగాయోగ్యాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. అశంక బాబా దగ్గర ఒక నిరసన అయ్యింది. వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంక బాబా దగ్గర ఒక నిరసన అయ్యింది. జీవమాత్రులు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించడం, కాయ వాచ మనస బాధించకపోవడం లేదా దుఃఖం కలిగించకపోవడమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి పామేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చలేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వర ఆధీనమే. ఇక్కడ స్వతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపజేసిన జ్ఞానం. అయితే మనని దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోయింది. అక్కడ ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయ్యింది, నువ్వు మాత్రం లోకులని ఇలాగే దుఃఖపెట్టడం లేదు. రెండోవాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేలు వేలితో పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలిని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాల పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నాద భాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించడం మానినా, స్నానం చేయడం మానినా, లేదా రోజు చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథపఠన మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సర్వస్వాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని డోక్యకం చేస్తూ ఉంటాయి. అనుపమాన మాధుర్యం తొనిగిసలాడే ఈ గ్రంథంలో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తూ ఉంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయి సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాడిని. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసి ఆ గ్రంథ పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తూ ఉన్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను. ఒక విషయం చెప్తూ ఉంటే మధ్యలో మరోటి మనసులో స్ఫురిస్తుంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? రామాయణంలోని ఓ రసభరితమైన కథ నడుస్తూ ఉంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతని ప్రాణం వికాలైపోయింది. అప్పుడు అక్కడికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి
శరణు అన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన విచిత్రాన్ని చూడండి. శ్రోతలందరి మనసులు కథ వినడంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణ ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఒక తేలు అనే మూర్తీభవించిన విఘ్నమే ఉత్పన్నమయ్యింది. దానికి కథను వినడంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కుని కథ రస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చునింది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికథను వినడంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటుపోయి చూసేసరికి నా కుడి భుజం మీద ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్క హాయిగా కూర్చొని ఉండడం కనిపించింది. అసలు అది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతలా తన స్థానంలో హాయిగా కూర్చొని ఉందా అన్నట్లు అనిపించింది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటు ఇటు కదిల్చినా దాంతో నేను హాయిగా కూర్చొని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అలా అది భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలివేయాలి. ఆ అచంచల బుద్ధిగల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకుని ఆ ఉత్తరీయం 2 కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటగట్టి తోటలోనికి తీసుకువెళ్ళి జారవిడిచాను. తేలు తన జాతి మూలంగా మహా భయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమయ్యింది కనుక దాన్ని చంపడానికి చెయ్యి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకి సహజంగానే సందేహం కలగవచ్చు. ప్రాణులను తీసే తేలుని చంపడం తప్ప, అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్నెందుకు చంపకూడదో అర్థం కాదు. పాము, తేలు ఇంకా ఇతర విష ప్రాణులను ఎవరు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమని ఎందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇదివరకటి ఓ సందర్భంలోని బాబా వాణిని వినండి. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో మేడ మీద కిటికీ దగ్గరికి ఓ భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలోంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకొని కూర్చునింది. దీప ప్రకాశానికి దాని దృష్టి అస్థిరమయ్యింది. దీపం వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికకి అలికిడికి భయపడింది. కంగారు పడింది. అది మెరుస్తుంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది. దాన్నెలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డు కర్రని, ఒకరు కర్రని పట్టుకొని పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుకుగా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది పాకుతూ ముందుకొచ్చి గోడ కిందకి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేది. సరే, తర్వాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అలా అది అశుభ సంకట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారిని ఆ పాము జరజర పాకిపోయింది. తను భయం నుంచి విడుదలయ్యింది. మమ్మల్ని భయం నుంచి ముక్తుల్ని చేసింది. పరస్పర సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు. అమ్మయ్య, బాగా అయ్యింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుంచి
ఆ రంధ్రం నుంచి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయి ఉండేవి. ముక్తారంకున్న ఆ దయార్థ దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల పట్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారం ఎలా నడుస్తాయి? ముక్తారం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేమక్కడ పొద్దున సాయంత్రం కూర్చుంటాం. అందులోనూ నా పరుపు చుట్టయితే బాగా కిటికీకి దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారం మాటలు నచ్చలేదు. అతను మొదట పక్షం వహించాడు. అతనికి విరుద్ధంగా జవాబు ఇచ్చే ప్రతిపక్షాన్ని నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రం అలాగే ఓ పక్కన ఉండిపోయింది. ఒకరు పాముని చంపాలి, ఒక క్షణం కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. మరొకరు నిరపరాధులైన జీవులపై ద్వేషభావం ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారాముణ్ణి ధిక్కరించి నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారం కిందికెళ్ళిపోయాడు. నేను నా స్థానాన్ని కూర్చున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టి పెట్టి పడుకోవడానికి నేను పక్కను పరుచుకున్నాను. కనురెప్పలు నిద్ర భారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవిలింతలు రాసాగాయి. వాదాలు తమంత తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయం అయ్యింది. శౌచం పూర్తి చేసుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీదుకి వెళ్ళాను. ముక్తారం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకు నలుపుతున్నారు, ఒకరు బాబాకి చిలుం నింపుతున్నారు, ఒకరు ఆయన కాళ్ళు చేతులు నొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలయ్యింది. బాబాకి అందరి మనసుల్లోని ఆలోచనలు తెలుసు. ఆయన మెల్లిగా ప్రశ్నించారు, అర్ధరాత్రి వేళ వాడాలో ఎందుకలా వాద వివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు బాబాకి చెప్పాను. అలాంటి పరిస్థితిలో పాముని నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రం ఒకటే మాట, అవి పాములు, తేళ్లే అయినప్పటికీ వాటి అన్నిటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు కనుక అన్ని రకాలుగా వాటిపై ప్రేమనే చూపాలి. ఈశ్వరుడే జగత్తుని నడిపించగలవాడు. ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. పాము గాని తేలు గాని ఏదైనా అవని ఆయన ఆజ్ఞ అతిక్రమించి వ్యవహరించవు. కనుక ప్రాణిమాత్రులపై దయ ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పొచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథల తాత్పర్యంలోని సారాన్ని ఎన్నుకొని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలనే జంట లభించిన సాయి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఓ విపరీత సందర్భం వచ్చి అతను మేకను చంపడానికి బయలుదేరాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అపమృత్యు నివారణం అనే పేరు గల 22వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. साई बाबा 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 बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा
సాయి బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सचिद सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। बंदा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बापू बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई